అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు కథా సుధాబై రమ. నీతో చుంబనమే 22వ భాగం. రచయిత సునంద రామ్ గారు. మధు చేతిని అందుకున్న సిద్ధు తన వేలికి రింగ్ తొడిగి మధు చేతిని కిస్ చేస్తాడు. సిద్ధు అలా చేస్తాడని ఊహించని మధు షాక్ కొట్టినట్లుగా వేసుకుపోతుంది. కిందున్న అందరూ ఓ అని అరుస్తూ ఉండడంతో పాప షాక్ నుంచి తేరుకొని సిద్ధు వైపే కోపంగా చూస్తూనే అతని వేలికి ఉంగరం తొడుగుతుంది. ఇదంతా చూస్తున్న ప్రియా కళ్ళు కోపంతో మండిపోతుంటే కోపంతో ఊగిపోతూ నిలబడిపోతుంది. కోపంగా చూస్తున్న మధు చెవి దగ్గరికి చేరి ముద్దు చేతికి పెట్టానని ఫీల్ అవుతున్నావా మై డియర్ హనీబీ అని మధు వైపు చూసి కన్ను కొడతాడు సిద్ధు. సిద్ధు మాటలకి నోటిపై చేయి వేసుకుని అతనికి కాస్త దూరంగా జరిగి నిలబడుతుంది. మధు చేసిన పనికి ఆమె నడుము చుట్టూ చేతిని వేసి తన దగ్గరగా లాగి అతనికి అతుక్కున్నట్టుగా నిలబెట్టుకుంటాడు సిద్ధు. అతని చేతిని వెనక్కి నెట్టాలని చూస్తున్న మధు వైపు చూస్తూ ఇప్పుడు కనుక దూరమే జరిగావనుకో, ఇక్కడే ముద్దు పెట్టేస్తాను జాగ్రత్త. సిద్ధు మాటలకి కళ్ళని పెద్దవిగా చేసుకుని అతన్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది మధు. అదంతా పక్కనే నిలబడి లైవ్ లో చూస్తున్న ప్రియా పాప కోపంతో ఒకవైపు వాళ్ళిద్దరినీ కాల్చేసేలా చూస్తూ మరోవైపు ఏం చేయలేక చేతులు పిసుక్కుంటూ అలాగే నిలబడుతుంది. కాసేపటికి అందరూ వచ్చి అక్షింతలు వేసి ఇరు జంటలను ఆశీర్వదించగా చివరిగా పంతులు గారు కూడా వారికి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళబోతున్న వారిని ఆపుతారు జగదీష్ గారు. పంతులు గారు, మా అమ్మాయి పెళ్లికి దగ్గరలో మంచి ముహూర్తం ఉంటే చూడండి అలాగే బాబు అంటూ ఆయన పంచాంగాన్ని తిరిగేస్తూ, అయ్యా ఇంకో 10 రోజుల్లో వీరిద్దరి పేరు మీద మంచి ముహూర్తం ఉందని ఆయన చెప్పగానే 10 రోజుల్లో అంటే కష్టమేమో అని ఆయన ఆలోచిస్తుంటే పర్లేదన్నయ్య, అందరం తల చేయి వేస్తే పనులు అవే అవుతాయి అని సునీత గారు నచ్చడంతో సరే అనుకుంటూ పెద్దవారి వైపు చూస్తాడు. మనోహర్ గారు, మాకెలాంటి ఇబ్బంది లేదని ఆయన కూడా ఒప్పుకోవడంతో పనిలో పనిగా లగ్నపత్రిక రాయించుకుని పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించుకొని అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధమవుతారు అందరూ. కార్ దగ్గరికి వచ్చే వరకు వారిని సాగనంపుతున్న వారిని చూసి మనోహర్ సురేఖ గారు ఆప్యాయంగా వారిని చూసి నవ్వుతూ వెళ్ళొస్తామని చెప్పగా సుమిత్ర గారు కూడా జగదీష్ అతని భార్యతో మళ్ళీ పెళ్లిలో కలుద్దామని చెప్తూ అంజలిని దగ్గరకు తీసుకుని కారెక్కితే ప్రియా మాత్రం కార్ దగ్గర నుంచిన మధు వైపు కళ్ళని కూడా ఆర్పకుండా చూస్తున్న సిద్ధు వైపే చూస్తూ నించుంటుంది. పెద్దవాళ్ళ దగ్గరికి తప్పక వెళ్ళాలి కాబట్టి వెళ్ళిన సునీత జగదీష్ గారు వారికి కూడా పెళ్లి రోజు కలుద్దాం చెప్తుంటే అవునవును ఇంక పెళ్లి రోజే కలుద్దాం, మధ్యలో కట్నకాలం గురించి ఎవరు మాట్లాడుకోరే, ఇంకేం చేస్తారులే, మా పిల్లలిద్దరూ మీకు తయారుగా దొరికారు కదా, ఇక వాటి అవసరం ఏముందని అందరూ ఊరుకున్నట్టున్నారు. మా పిల్లలకి కోట్లలో కట్నాలు ఇస్తామని మా స్థాయికి తగిన వారు చాలా మంది అడిగారు, కానీ మీ అదృష్టం మీకు మా పిల్లలు తేరగా దొరికితే మా దురదృష్టం, మాకు మీలాంటి సంబంధం దొరికిందని కోపంగా చెప్పి కారెక్కుతారు ఆవిడ. ఆవిడ మాటలకు బాధగా ఉన్నా కూడా ఆవిడ మనస్తత్వం గురించి ముందుగానే వారికి కొంత అవగాహన ఉండడం, పైగా సురేఖ గారు మనోహర్ గారు కొంత చెప్పి ఉండడంతో సైలెంట్ గా నిలబడతారు వాళ్ళు. అందరూ వారి వారి కార్లకి వెళ్ళిపోతుంటే అరే బావా అందరూ వెళ్ళిపోయారు, పెళ్ళైన తర్వాత మా చెల్లిని 24/7 ని ఎదురుగానే పెట్టుకుని చూసుకుందువు గాని పదరా అంటూ సిద్ధు ఇంక కదిలేలేడని తనే లాక్కుపోతాడు అజయ్. అప్పటికి కూడా చూపు తిప్పని సిద్ధుని చూస్తూ చుట్టూ ఓసారి చూస్తుంది. పెద్దవారందరూ లోపలికి వెళ్ళిపోవడంతో సిద్ధుని కూడా అజయ్ లాక్కుపోతూ ఉండడంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని లోపలికి వెళ్ళబోయిన మధు చేపట్టుకుని ఇంటి వెనక్కి పెరటి వైపుకు లాక్కుపోతాడు సిద్ధు. నిమిషంలో జరిగిపోయిన హఠాత్ పరిణామానికి మధు ఆశ్చర్యంగా కళ్ళని పెద్దవిగా చేసుకొని చూస్తూ ఉండిపోతే సిద్ధుని కారులో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్ కు వైపు వెళ్ళబోతున్న అజయ్ పక్కకి తిరిగి చూసేసరికి అతను పక్కన ఉండాల్సిన సిద్ధు కనిపించాడు. అబ్బా అని తలకొట్టుకోవడం అజయ్ వంతైతే వీడు నన్ను వదిలిపెట్టిపోయేలా లేడే అనుకోవడం మధు వంత అవుతుంది. మీరు ఇంకా వెళ్ళలేదా అని అడుగుతుంది అసహనంగా. సిద్ధు వైపు చూడకుండా చుట్టూ చూస్తూ ఎవరైనా వస్తారేమో అని నువ్వు నాకోటి ఇస్తే వెళ్ళిపోదామని ఉన్నాను బంగారం అంటాడు. మధు పెదవుల వైపే చూస్తూ అవునా ఏంటో అడగని త్వరగా తెచ్చిస్తాను వెళ్ళిపోదురు అంటుంది. సిద్ధు ఇంటెన్షన్ అర్థం కాని మధు మరేమో అది అది అని సిగ్గుపడుతున్నట్టుగా నటిస్తూ ముద్దు కావాలని అడుగుతాడు. పక్కకు చూస్తున్న మధు తలని అతని ముఖానికి అభిముఖంగా తిప్పుకుంటూ అవునా సరే నేను వెళ్ళి తెచ్చిస్తానని చెప్పి ఒక అడుగు వెయ్యబోయేదల్లా ఏంటి అని అరుస్తుంది గట్టిగా. తన వైపు చూస్తూ దగ్గరికి వస్తున్న సిద్ధుకి దూరం జరుగుతూ సిద్ధు గారు మీరేం చేస్తున్నారు వద్దు అని చెప్తూ వెనక్కి జరుగుతున్న మధు వెనుకే గోడ అడ్డుగా రావడంతో ఆగిపోతుంది. ఆమె మీద కొరుగుతున్న సిద్ధు గుండెల మీద తన 2 చేతులు పెట్టి ఆపుతున్న మధు చేతిని పట్టుకుని అతని మీదకు లాక్కుంటాడు సిద్ధు. అంతే అతను బలంగా ఆమెను అతని మీదకు లాక్కోవడంతో
సిద్ధు ఛాతికి వెళ్లి గుద్దుకుంటుంది మధు. వెనక్కి జరిగి వెళ్ళబోతున్న మధు నడుం చుట్టూ చేతిని వేసి అతని వైపుకు లాక్కుంటాడు సిద్ధు. సిద్ధు గారు వదలండి అంటూ చుట్టూ చూస్తుంది ఎవరైనా వస్తారేమో అని. ఏ మధు ఇటు చూడు. లాలనగా వచ్చిన సిద్ధు వాయిస్ కి అతని వైపుకు చూస్తుంది. మధు కలలోకి చూస్తూ ముద్దు పెడతానని టెన్షన్ పడుతున్నావా అంటూ ఆమె నుదుటికి పడుతున్న చెమటలను తుడుస్తూ అడుగుతాడు సిద్ధు. సిద్ధు ప్రశ్నలకు గుటకలు మింగుతూ ఊహు అంటూ తలని అడ్డంగా తిప్పుతుంది. మరైతే ఎందుకు టెన్షన్ పడుతున్నట్టుగా చెమటలు పడుతున్నాయని చెప్తూనే మధు మొహంపై గాలిని ఊదుతాడు. అతని వెచ్చని శ్వాస ఆమె మేనిని తాకగానే కళ్ళని వాల్చేస్తూ సిద్ధు వైపు కని రెప్పల్ని ఎత్తి చూస్తుంది. సూటిగా తననే తాకుతున్న అతని చూపులకు అతని వైపు చూడలేక చూపుని పక్కకు తిప్పుతున్న మధు తలని అతని వైపుకు తిప్పుకొని మధు నుదుటిపై ప్రేమగా చిరు ముద్దులను అద్దుతాడు. ఆమె కలువ కళ్ళకు ముక్కెర ఉన్న ముక్కుకు చిరు ముద్దుల్ని అద్ది కిందకి జరిగి ఆమె అదురుతున్న అదరాల వైపుకు చూపులు సారిస్తాడు. సిద్ధు వాటికి చేరువవుతున్న కొద్దీ ఆమెలో కంగారు మొదలవుతుంటే ఆమె పెదవులకు అతని పెదవులు తాకగానే టెన్షన్తో కళ్ళని మూసేసి చీరను నలిపేస్తున్న మధు వైపు చూసి నవ్వుతూ దూరం జరుగుతాడు సిద్ధు. అప్పటి వరకు ఆమె మేనికి తాకిన అతని ఊపిరి మెల్లిగా దూరం కావడంతో కళ్ళని తెరిచి చూస్తున్న మధు తన వైపే నవ్వుతూ చూస్తున్న సిద్ధు కనిపించగానే కోపంగా చూస్తూ మూతి ముడుస్తుంది మధు. మధు వైపు చూసి నవ్వుతూ మన రెండో ముద్దు మన పెళ్లి తర్వాతే ఇస్తాను మై డియర్ హనీబీ అంటూ మధు పెదవుల్ని లాగి ఆ వేళను అతని పెదవులకు తాకించుకుంటూ మధు వైపు చూసి కన్ను కొట్టి అక్కడి నుంచి కార్ దగ్గర నడుస్తాడు సిద్ధు. వెళ్తున్న మధు వైపు చూస్తూ ఉండిపోతుంది మధు. అతని కార్ ఆమె కనుచూపు మీద దాటిపోయేంత వరకు చూసి మెల్లిగా లోపలికి నడుస్తుంది. మధు లోపలికి వెళ్లే సమయానికి ఆమె చెవులకు చేరుతాయి కుమారి గారి మాటలు. వాటిని వింటున్న మధు అడుగులు అక్కడే ఆగిపోతాయి. వదిన, నువ్వెన్నైనా చెప్పు, మన మధుని వాళ్ళ ఇంటికి కోడలుగా పంపించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అయినా ఆ పిల్లాడి తాత వాడు చిన్న కొడుకు చేసిన పని వల్లే కదా మనం ఇన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నాం. అయినా నా అన్నయ్యను పొట్టన పెట్టుకున్న లాంటి వాడి ఇంటికి మన బుజ్జమ్మని కోడలుగా పంపించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు వదిన. అయినా తెలిసి అలాంటి వాళ్ళ మధ్యకు మన పిల్లని ఎలా పంపించాలనుకుంటున్నావు వదిన? నాకు మాత్రం మన బుజ్జమ్మని వాళ్ళ ఇంటికి పంపించడం ఏమాత్రం ఇష్టం లేదు. ఆ ముసలి ముండా కొడుకు, వాడి కొడుకు నా అన్నను వట్టి పుణ్యానికి వాళ్ళ పొట్టన పెట్టుకున్నారు. నా అన్న అన్ని రోజులు వాళ్ళకి సహాయం చేశాడన్న కృతజ్ఞత కూడా లేకుండా పొట్టన పెట్టుకుని మనకు అన్యాయం చేశారు కదా వదిన అంటూ ఏడుస్తున్న కుమారి గారి దగ్గరికి వచ్చిన మధు కింద కూలబడి ఏడుస్తున్న కుమారి గారి ముందు మోకాలపై కూర్చొని, అత్త, ఇప్పుడు నువ్వు చెప్పిన మాటని నిజమా? మా నాన్నగారి చావుకు సిద్ధు వాళ్ళ తాతయ్య ఆయన చిన్న కొడుకే కారణమా అని అడుగుతుంది ఆశ్చర్యంతో నమ్మలేనట్టుగా. అవునమ్మా మధు అని నోరు తెచ్చి చెప్పబోతున్న కుమారి మాటలకు అడ్డొస్తారు సునీత గారు. మధు, అలాంటిదేం లేదమ్మా, ముందు నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకొని పడుకోమ్మా, ఇప్పటికే బాగా లేట్ అయింది అని చెప్తూ మధుని అక్కడి నుంచి పంపించాలని చూస్తారు సునీత గారు. అమ్మా, నువ్వు నిజాన్ని నా దగ్గర దాచాలని చూస్తున్నావా? నా మీద ఒట్టు వేసి చెప్పు. నాన్న చావుకి కారణం సిద్ధు వాళ్ళ తాతయ్య ఇంకా ఆయన చిన్న కొడుక అని అడుగుతూ సునీత గారి చేతిని మధు తలపై పెట్టుకుంటుంది. అమ్మ మధు, ఏం చేస్తున్నావు ఇప్పుడు? అవన్నీ తెలుసుకొని నువ్వేం చేస్తావు అడుగుతారు అసహనంగా. తన కూతురికి నిజం తెలిస్తే ఎక్కడ ఈ పెళ్లి చేసుకొని అంటుందేమో అన్న భయంతో. అమ్మ, నువ్వు కనుక నిజం చెప్పలేదంటే నేను చచ్చినంత ఉంటే అంటూ ఆవిడ చేతికి దూరం జరగనివ్వకుండా అలాగే పట్టుకొని చెప్తుంది మధు. ఏడుస్తున్న సునీత గారు, మధు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇదంతా జరిగిపోయిన విషయం. ఇప్పుడు నువ్వు తెలుసుకుని ఏం చేస్తావు చెప్పు? అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నలు మంచి వాళ్ళు. నువ్వు వాళ్ళ గురించి ఆలోచించు చాలు. ఇవన్నీ నీకు అనవసరమైన విషయాలు. అమ్మ, నువ్వు నిజం చెప్పకపోయినా నేను ఈ పెళ్లి చేసుకోను అని ఎంత అడిగినా తల్లి సమాధానం చెప్పకపోతుంటే కోపంతో అక్కడి నుంచి బయటికి వెళ్ళబోతున్న మధు చేయి పట్టుకుని ఆపుతారు కుమారి గారు. అమ్మ మధు, నేను చెప్తాను తల్లి, నీకు జరిగిందేంటో. అది కుమారి, నువ్వేం చేయాలనుకుంటున్నావో నీకేమైనా తెలుస్తోందా? వదిన, మధుకి ఈ విషయం ఎప్పటికైనా తెలియాల్సిందే కదా వదిన. ఇప్పుడే తెలిస్తే తప్పే ఉంది. అయినా మన మధు ఇప్పుడు చిన్నపిల్ల కాదు కదా. తనకి ఇప్పుడు కాకపోయినా రేపైనా ఈ విషయం తెలుస్తుంది వదిన. సరే అయితే మధు, నువ్వు నాకు మాట ఇచ్చి మీ అత్త చెప్పేది విను. మధు ముందుకు వచ్చిన సునీత గారు మధు చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, నువ్వేం జరిగినా సరే ఈ పెళ్లి మాత్రం చేసుకుంటానని నాకు మాట ఇవ్వు మధు. అమ్మ, ఎందుకు పదే పదే పెళ్ళని అదే మాట మాట్లాడుతున్నావు? నేను ఇంకా చదువుకుంటున్నాను. ఆ తర్వాత జాబ్ చేసి నా కాళ్ళపై నేను నిలబడాలి. నువ్వు ఇన్ని రోజులు నా కోసం కష్టపడ్డావు కదా. ఇకపై నీకు ఆ కష్టం లేకుండా నేను నా జీవితంతో నిన్ను పోషించుకోవాలి. నువ్వు నేను సంతోషంగా కొంతకాలం గడపాలి. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానమ్మా. నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్తాను. మనందరం కలిసి ఉండడానికి ఒప్పుకున్న వాడిని చేసుకోవాలని నా కోరిక. ప్లీజ్ అమ్మ, దయచేసి ఇప్పుడే నాకు ఈ పెళ్లి చేసి పంపించాలని చూడకు. ఏడుస్తూ చెప్తున్న మధు మాటలకు సునీత గారికి కూడా బాధ అనిపించినా ఇప్పుడు తను వెనక్కి తగ్గితే మధు జీవితం ఎటూ కాకుండా పోతుందని ఆలోచించి మనసు దిటవు చేసుకుని
చూడు మధు, నువ్వు ఈ పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు కనుక నాకు మాట ఇవ్వకపోతే నేను జీవితాంతం నీ కంటికి కూడా కనిపించినంత దూరం వెళ్ళిపోతాను, జాగ్రత్త. అమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ మధు బాధతో ఏడుస్తుంటే, వదిన, ఏంటా మాటలు? మన బుజ్జమ్మ కోరుకున్న దాంట్లో తప్పే ఉంది. అది ఇంకా చిన్నపిల్ల, అప్పుడే దానికి ఏం వయసైపోయిందని దాన్ని ఇలా ఏడిపిస్తున్నావు మధుని ఓదారుస్తూ అంటారు కుమారి గారు. లేదు కుమారి, నేనేం చేసినా దాని మంచి కోసమే చేస్తాను. మధు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని నాకు మాటిస్తేనే నువ్వు తనతో నిజం చెప్పడానికి ఒప్పుకుంటాను. లేదంటే చెప్పానుగా, జీవితాంతం నేను దాని కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోతానని తేల్చి చెప్తారు. స్థిరంగా వచ్చి తన తల్లి మాటలకు మధు కూడా కళ్ళు తుడుచుకుంటే పైకి లేచి, సరే అయితే నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. నీకిప్పుడు సంతోషమేగా అమ్మా? నా బంగారు తల్లి, నాకు అంతకంటే కావాల్సింది ఏముందమ్మా? నేనేం చేసా నీ మంచి కోసమే కదా అని మధుని దగ్గరికి తీసుకుంటారు. సునీత, నువ్వేం చెప్పాలనుకున్నా జరిగిందని మనం మార్చలేము. అది మాత్రం ఇద్దరు గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పేసి వెళ్ళిపోతారు. కుమారి గారు మధు దగ్గరికి వచ్చి కూర్చోమని చెప్పడం మొదలు పెడతారు. అది వింటున్న మధు కళ్ళు కోపంతో ఎరిపెక్కుతుంటే వెంటనే వెళ్ళి సిద్ధు తాతని అతని బాబాయిని చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఛీ, మరి ఇలాంటి నీచులు ఉన్న ఇంటికి ఆ అమ్మ నన్ను కోడలిగా పంపించాలనుకుంటుంది. అయినా అసలు వాళ్ళ స్వార్థం కోసం నా తండ్రిని చంపి నన్ను నా తల్లిని ఇన్ని సంవత్సరాలు బాధపడేలా చేసి అలాంటి వాడి ఇంటికి కోడలిగా వెళ్ళి వాడి కుటుంబానికి జీవితాంతం సేవలు చేయాలా నేను? లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఎలా అయినా సరే ఈ పెళ్లి ఆగిపోయేలా చేయాలని మనసులో అనుకుంటూ ఆలోచనలో పడుతుంది మధు. ఛ! దీనంతటికి కారణం ఆ సిద్ధుగాడు. వాడే గనుక ప్రేమ పెళ్లి అని నా వెంట పడకుండా ఉండుంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. దొంగ సచ్చినోడు. కనిపించిన రోజే ముద్దు పెట్టాడు. ఆ తర్వాత పెళ్ళంటూ నా వెంట పడ్డాడు. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకొని పెళ్లి కూడా చేసుకునే వరకు తీసుకొచ్చాడు. ఎలా అయినా ఈ పెళ్లి ఆపే ప్రయత్నం చేయాలి. ఎలాగా అని ఆలోచిస్తున్న మధుకి అంజలి అతని కుటుంబంలోని అతనితోనే కాబట్టి, పైగా పెళ్లి కూడా దగ్గరలోనే ఉంది. సో పెళ్లిలో ఎలా అయినా అతని మనసు మార్చి తనని పెళ్లి చేసుకుని చెప్పి పారిపోయేలా చేయాలని ఆలోచనలో పడుతుంది. పాపం అదే పెళ్లిలో ఆమె అతనితో ప్రేమలో పడుతుందని విషయం తెలియని మధు అనుకున్నట్టుగానే కళ్ళు మూసి తెరిచేలోగా పెళ్లి రోజు దగ్గర పడింది. ఇంకో 3 రోజుల్లో పెళ్లుందనంగా అక్కడికి వచ్చేస్తారు సిద్ధు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అందరికీ విడుదల ఏర్పాటు చేస్తారు. జగదీష్ గారు తనకున్న దాంట్లోనే ఘనంగా. కానీ అసలు వాళ్ళతో బంధుత్వం కలుపుకోవడం ఏమాత్రం ఇష్టం లేని త్రిప్పు గారికి మాత్రం ఇది మింగుడు పడదు. ఏంటండి, ఇది మనుషులుండే ఇల్లా లేకపోతే పశువులుండే పాకనా? ఛ! ఎలాగో కట్న కానుకలు ఏమీ ఇచ్చేది లేకపోయినా కనీసం మర్యాదలైనా ఘనంగా చేస్తారేమో అనుకుంటే అది కూడా లేదు. ఏం మనుషులో ఏంటో, పోయి ఇంకెవరు దొరకనట్టుగా ఇలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకున్నారు మా వాళ్ళు. త్రిపుర గారి మాటలకు జగదీష్ గారి మనసు కలుపుకోమంటున్న ఆడపెళ్లి వారం కాబట్టి ఇవన్నీ తమకు తప్పవని నిట్టూరుస్తూ, అత్తయ్య గారు ఏమైందండి? మీకు ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటని అడుగుతారు ఆయన కాస్త బాధగా. ఏమైందంటావేంటి? నువ్వేమైనా మమ్మల్ని పెద్ద ప్యాలెస్ లో ఉంచావా ఏంటి? ఇబ్బంది లేకపోవడానికి. ఇచ్చింది చిన్న కొంప, పైగా అందులో ఒక ఏసీ లేదు, ఒక గ్రీజర్ లేదు. ఇక ఫ్యాన్లు కూడా కుయ్యో మొర్రో అన్నట్టుగా తిరుగుతున్నాయి. గాలి లేదు. ఒకటే దోమలు. ఒకటా రెండా? ఎన్నని చెప్పను అని కోపంగా చెప్తారు త్రిపుర గారు. అమ్మా, మాది పల్లెటూరు. మాకు అవన్నీ అలవాట్లేదు. అందుకే అవన్నీ పెట్టించలేదు. స్వచ్ఛమైన చెట్ల నుంచి వచ్చే గాలి మాకు ఏసీలా అనిపిస్తుంది. అందుకే ఊర్లో ఎవరూ ఇంతవరకు అవి పెట్టించలేదు. మీరు నాకు కాస్త టైం ఇస్తే సిటీకి వెళ్ళి తెప్పించి రాత్రి లోపల పెట్టించేస్తాను అని బ్రతిమలాడుతున్నట్టుగా అడుగుతున్న జగదీష్ గారిని చూసి ఆవిడలో ఉన్న అహం శాంతించడంతో సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. ఏవండి, ఏంటండి మీరు మాట్లాడింది? ఇప్పుడు ఏసీలు గీజర్లు అంటూ కొనాలి అంటే డబ్బులు చాలా అవుతాయి కదండి. అంత డబ్బు ఇప్పుడు మన దగ్గర ఎక్కడుందండి? అనుకోకుండా పెళ్లి మొదలు పెట్టుకునేసరికి చేతిలో చిల్లి గవ్వలేదు. అందిన కాడికి అప్పులు చేసి మన తాతకు మించి ఖర్చు పెడుతున్నాం. ఉన్న వాటికే డబ్బులు సరిపోవని అనుకుంటుంటే ఇప్పుడు వీటికి డబ్బు కోసం ఎక్కడికి వెళ్తారు? ఎవరిని అప్పడుగుతారు? అంటారు అరుణ గారు బాధగా. ఇప్పటికిప్పుడు పెళ్లి అనుకునేసరికి పొలం అమ్మడానికి వీలు పడలేదు. లేదంటే మన అమ్మాయి కంటే డబ్బులు ఎక్కువ కాదు కదే మనకి. చూస్తాను, పొలం తాకట్టు పెట్టి వీళ్ళ కోసం పెళ్లి కోసం డబ్బులు అప్పుగా తీసుకొచ్చాను. ఇప్పుడు వీటి కోసం కూడా డబ్బు ఎక్కడో చోట ముట్టకపోదా ఏంటి? నువ్వు వాటి గురించి ఏం ఆలోచించకుండా వాళ్ళకి మర్యాదలు బాగా జరిగేలా చూడు చాలు అని చెప్పి డబ్బు కోసం బయటకు వెళ్ళిపోతారాయన. వారి మాటలన్నీ విన్న మధు దిగులు పడుతూ వెళ్తున్న తన మామయ్య వైపే బాధగా చూస్తూ ఉండిపోతుంది. ఇదిగోండి, ఇది ఇక్కడ బిగించండి, ఇంకోటి హాల్లో అని వర్కర్స్ కి పనిచెప్తూ ఉన్న సిద్ధు దగ్గరికి వస్తారు త్రిపుర గారు. ఏమిట్రా ఇది ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావేంటి? ఆ పిల్ల తండ్రి ఏం రాజకారాలు వెలగపట్టడానికి వెళ్ళాడంట? కోపంగా అడుగుతున్న త్రిపుర గారి వైపు చూసి నవ్వుతూ, నానమ్మ, ఆయన నాకు ఈ పనులన్నీ చెయ్యమని చెప్పలేదు. నేనే నీ కోసం చేస్తున్నాను. రాత్రి మొత్తం నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతున్నావు కదా నువ్వు, అందుకే నీ కోసం నేనే చేస్తున్నాను చాలా అని బామ్మగారిని శాంతింపచేస్తాడు తన మాటలతో. మా బంగారు కన్నయ్యవి నువ్వు. నాన్న,
అని సిద్ధుని చూస్తూ మెటికలు విరుస్తూ, నీకు తెలుసు కదా కన్నయ్య, రోజు ఏసీ గదిలో కలవట పడ్డప్పుడు రాను. అందుకే ఉక్కపోత ఇరుకు గదుల్లో ఉండలేక నా ప్రాణం పోయిందనుకో. అందుకే రాత్రంతా నిద్రపోలేకపోయాను. పోనీలే, ఆ పిల్ల తండ్రి ఇప్పటికైనా అడగ్గని చెప్పిన పని చేశాడు. లేదంటే ఈ రాత్రి కూడా జాగరం చేయాల్సి వచ్చేది అని నిట్టూరుస్తారు ఆవిడ. సరే నానమ్మ, ఇంకో అరగంటలో నీ గదిలో ఏసీతో పాటు నీకు కావాల్సినవన్నీ ఉంటాయి. ఇప్పుడు ప్రశాంతంగా తీసుకుందువు గాని విశ్రాంతి. కాసేపు అలా చలగలికి అలా కూర్చొని ఆవిడని చెట్టు కింద కూర్చోబెట్టి లోపలికి వెళ్ళిపోతాడు సిద్ధు. వీళ్ళున్న విడిది ఇంటి పక్కనే వెనుక వైపే మధు ఇల్లు ఉండడంతో వారి మాటలన్నీ డాబా పై ఉన్న మధు చెవికి చేరుతాయి. కానీ మధు సిద్ధుని చూస్తుందన్న విషయం సిద్ధికు తెలియదులేండి. ఎందుకంటే ఆ ఇంటికి ఇంటికి మధ్యలో ఒక పెద్ద గోడ అడ్డుగా ఉంది. వేరే వీధిలా అన్నమాట. మధు ఇంటికి వెళ్ళడానికి కూడా ఆ వీధి చివరి వరకు వచ్చి వరకు తిరగాలి. లేదంటే అంత పెద్ద గోడనెక్కి మధు ఉంటున్న ఇంటి డాబా పైకి దూకాలి. అందుకే సిద్ధుకి తాము ఉంటున్న ఇంటి వెనకే మధు ఇల్లు ఉందని తెలియదు పాపం. తెలిస్తే ఎప్పుడో గోడ తొక్కేసి మధుని కలుసుకునేవాడేమో. మధు మాత్రం డాబాపై నుంచి ఇంట్లో జరిగేవన్నీ లైవ్‌లో చూస్తోంది. కథ ఇంకా ఉంది. మరి మధు సిద్ధుని మంచితనం తెలుసుకొని ప్రేమిస్తుందా? అఫ్‌కోర్స్ ఇప్పుడు ఎలాగో ప్రేమిస్తూనే ఉందనుకోండి. ఈ గతం చాలా త్వరగానే అయిపోతుంది. మీకెందుకు ఈ స్టోరీ నచ్చడం లేదా? వ్యూస్ రావడం లేదు. ఇది చాలా మంచి స్టోరీ అండి. ఇది వరకు మీరందరూ బాగా చదివి కామెంట్స్ పెట్టిన వాళ్ళే కదా! మొన్నటి వరకు ఈ స్టోరీ పెట్టమని కామెంట్ చేసిన వాళ్ళే. మరిప్పుడు స్టోరీ పెడుతుంటే ఎందుకు చూడటం లేదు? దయచేసి ఈ స్టోరీని కూడా ఆదరించండి. చాలా బావుంటుంది. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.